హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యే. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయి అనేటువంటి అనుమానాలు ఇప్పటి వరకు ఉన్నాయి. అయితే ఎందుకు ఈ అనుమానాలు ఉన్నాయంటే, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాల మధ్య బంధం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి మధ్య, అదేవిధంగా అమిత్ షా, నరేంద్ర మోడీ మధ్య రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో బట్టబయలైంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం ఈయన వాళ్ళకి మద్దతు ఇవ్వటం అనేటువంటి అంశం కాకపోయినా, ఆయన పొత్తులో లేడు, ఆయన ఎన్డీఏలో కూడా లేడు, అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాడు ఈయన. వాళ్ళు కూడా ఈయనకు కావాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ రాజకీయ అవసరాలకు సంబంధించినటువంటి దాంట్లో చేశారు తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం చేసింది అయితే ఏమీ లేదు అనేటువంటిది ఉన్నటువంటి విమర్శ. అయితే ఇప్పటికీ కూడా వైసీపీతో బీజేపీ బంధం కొనసాగుతుందా లేదనేటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి. నిన్న ఈ తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి అపచారం జరిగిందనేటువంటి అంశం మీద బీజేవైఎంకి సంబంధించినటువంటి అందరూ కూడా యువత అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలియజేసి రంగులు చల్లి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, బీజేవైఎం వెళ్ళటం అని అంటే నిరసనకి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకి బీజేపీ ఆదేశాలు లేకుండా వెళ్ళదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధిష్టానము, కేంద్ర పార్టీ అధిష్టానము, ఆ పార్టీ వైఖరి అందుకు అనుగుణంగానే వెళ్ళి ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు తిరుపతి లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో హిందువులకు సంబంధించినటువంటి భక్తుల మనోభావాలు మొత్తం దెబ్బతిని ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తిరుమల మొత్తం అపవిత్రమైందని భక్తులందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో బీజేపీకి వైసీపీకి వ్యతిరేకంగా రెస్పాండ్ అవ్వకపోతే నష్టం జరిగిద్ది రాజకీయంగా అనేటువంటి ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకు అనంటే, మీరు ఈ బీజేవైఎం సంబంధించినటువంటి వాళ్ళని ఒకసారి గమనిస్తే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాము జరిగినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఎక్కడైతే ఢిల్లీ లిక్కర్ స్కాము దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు, రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ బెయిల్ వ్యవహారం ఇవన్నీ జరిగినాయి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడా, ఇవన్నీ సెకండరీ. కానీ అప్పుడు బీజేవైఎం వాళ్ళు కవిత ఇంటి మీదకి వెళ్ళి, బీఆర్ఎస్ వాళ్ళు ఆఫీసుల ముందుకెళ్ళి ధర్నాలు చేసి గందరగోళం చేసినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వైసీపీకి వ్యతిరేకంగా, విజయసాయి రెడ్డి వాళ్ళకి వ్యతిరేకంగా, మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళకి వ్యతిరేకంగా బీజేవైఎం వాళ్ళు ఇక్కడ ఏమి నిరసన తెలియజేయాల. ఏం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మరి బీఆర్ఎస్ పాత్ర ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ పాత్ర కూడా ఉంది కదా, అందరి పాత్ర ఉందనే కదా కేసులు పెట్టింది. మరి అక్కడ ఒక రకంగా వ్యవహరించింది బీజేవైఎం, ఇక్కడ ఒక రకంగా వ్యవహరించింది. అంటే జగన్మోహన్ రెడ్డితో ఆ రోజున ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, బీజేపీకి అనేటువంటి విషయం సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బీజేవైఎం వాళ్ళు ఆ రోజున నిరసనలు తెలియజేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా సరే బీజేపీ జగన్మోహన్ రెడ్డితో తెర వెనక ఉన్నటువంటి సంబంధాలని తెగదెంపులు చేసుకున్నదా లేదా అనేటువంటిది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు అయితే వెళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అయితే ధర్నా చేశారు, ఓకే. అది ఆ విధమైనటువంటి రాజకీయ వైరుధ్యం ఇంకా కొనసాగిద్దా లేదా అనేటువంటిది చూడాలి భవిష్యత్తులో పరిణామాలను బట్టి.